నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త రెసిడెన్సీ చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బేస్ చేసుకొని అయితే కువైట్ ప్రభుత్వం, కువైట్ క్యాబినెట్ అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు, డిసెంబర్ 23వ తేదీ నుంచి వెళ్ళే వారికి ఎన్ని రోజులు ఉండవచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వీడియో చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు కూడా చాలామంది డౌట్లు అయితే అడుగుతూ ఉన్నారనమాట. సూన్ వీసాకి ఇది వర్తిస్తుందా లేకపోతే గృహ కార్మికుల వరకేనని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ 23వ తేదీకి ముందు ఎవరైతే వెళ్ళారో వాళ్ళకైతే ఈ కొత్త చట్టం వర్తించదనమాట. వాళ్ళకైతే 6 నెలల సమయం ఉంటుంది. ఒకవేళ డిసెంబర్ 23వ తేదీ నుంచి ఎవరైతే కువైట్ నుంచి ఇండియాకు, అలాగే కువైట్ నుంచి ఇతర దేశాలకు బయలుదేరిన ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 నెలల లోపు అయితే కువైట్కు తిరిగి రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 4 నెలల లోపు కువైట్కు తిరిగి రాకుండా ఉంటే కానీ మీ యొక్క అకామా ఆటోమేటిక్గా 4 నెలల్లో అయితే కట్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు 4 నెలల లోపు రాకుండా ఉంటే కానీ మీ యొక్క కువైట్ యజమానికి ఫోన్ చేసి ఇలా నేను రాలేకపోతూ ఉన్నాను, నాకు ఈ యొక్క పనులు ఉన్నాయి, అలాగే మీకు ఏ సమస్య ఉందో మీ యొక్క యజమానికి కానీ తెలిపితే కానీ అతడు సాహిల్ అప్లికేషన్ ద్వారా మీకు ఎగ్జిట్ పర్మిట్ గడువునైతే పెంచుతాడనమాట. ఆ యొక్క గడువు పెంచిన తర్వాత మీరు 6 నెలల లోపు అయితే రావాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీరు ఎన్ని రోజులకు వస్తారని ముందే మీ యొక్క కువైట్ యజమానికి చెప్పాల్సి ఉంటుంది. అలాగే సూన్ వీసాకు కలిగిన వారికి ఈ యొక్క కొత్త రూల్ అయితే వర్తించదన్నమాట. కేవలం ఇళ్లలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ యొక్క కొత్త రూల్ తీసుకొని రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కానీ చాలామంది ఇళ్లలో పనిచేసిన వారు కువైట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రావడం లేదనమాట. దీంతో కొత్త గృహ కార్మికుడిని, ఇళ్లలో పనిచేసే డ్రైవర్ను కానీ లేకపోతే పని మనిషిని కానీ, దివాణిలో పనిచేసే హౌస్ బాయ్ని కానీ తెచ్చుకోవాలంటే కువైటీ ప్రజలకు ఇబ్బంది పడుతూ ఉన్న నేపథ్యంలో ఆ కాలాన్ని 6 నెలల నుంచి 4 నెలలకైతే తగ్గించడం జరిగింది. 4 నెలల తర్వాత గృహ కార్మికుడు కానీ రాకపోతే ఆటోమేటిక్గా అయితే అకామా కట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇది గృహ కార్మికులకు మాత్రమే ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.